వెల్కమ్ టు KL9 న్యూస్. వెల్కమ్. సత్యమేవ జయతే అని మహాత్మా గాంధీజీ చెప్పినట్టు తిరుమల లడ్డు విషయంలోనూ నిజమైందని సిబిఎస్ఈ ఛార్జ్ షీట్ ద్వారా కూటమి నాయకులు చేసిన కుట్రలు చెప్పిన అబద్దాలు ప్రజలకు తెలిసిపోయాయని వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేశారు. అనేక ఉద్యమాల్లో స్వాతంత్ర సంగ్రామంలో అగ్రభాగా నుండి అనేక పెద్దలకి ఆదర్శమూర్తిగా నిలిచినటువంటి అహింస ద్వారా ఈ భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి ఏకైక వ్యక్తి బాపూజీ. రాజశేఖర రెడ్డి గారు ఆయన అడుగులో అడుగు వేసి నడిచారు. జాతీయ ఉపాధి హామీ కార్యక్రమం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వారందరూ కూడా వలసలు వెళ్లిపోతున్నారని, పక్కన ఉన్నటువంటి కర్ణాటకకి, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రకి వెళ్లిపోతున్నారనే ఉద్దేశంతో ఆలోచన చేసి రైతు కూలీలకి, కార్మికులకి అండగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురంలో ప్రారంభించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అంటే గాంధీ గారి యొక్క పేరు పెట్టి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూలీలకి, రైతు కూలీలకి, కార్మికులకి అండగా నిలబడినటువంటి పరిస్థితి చూసాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామ స్వరాజ్యానికి కేంద్ర బిందువుగా గ్రామ వార్డు సచివాలయాలను తీసుకొచ్చి 15,000 సచివాలయాల్ని రూపొందించి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే అటు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మహాత్మా గాంధీ గారి కన్న కలల్ని సాకారం చేసినటువంటి లీడర్స్ వీళ్ళు. కాబట్టి వారి యొక్క వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన చూపించినటువంటి బాటలో ప్రభుత్వం గాని, మన ప్రభుత్వం గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని అడుగులో అడుగువేసి ముందుకు సాగాలి, పునరంకితం కావాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, అందరూ కూడా గాంధీ గారు ఏ విధంగా మన భారతదేశానికి స్వతంత్రం ఏ విధంగా వచ్చింది, అందులో గాంధీ గారి యొక్క సేవలు ప్రతి ఒక్కరు కూడా కొనియాడడం జరిగింది. ఏదైతే ప్రత్యేకంగా స్వేచ్ఛాగాల్ని పీల్చుకోవడానికి, మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి చాలా శాంతియుతంగా వారి యొక్క పోరాటం కొనసాగించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని బయటికి పారదోలే విధంగా ఎంతో కష్టపడిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు. అటువంటి మహనీయుడి యొక్క ఆదర్శాలు కావచ్చు, వారి యొక్క ఆలోచన విధానం కావచ్చు, వారి యొక్క భావనలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత కానీ అవసరం కానీ ఎంతో ఉందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఇందాక పెద్దలు జూపుడిగా చెప్పినా గాని, మల్లాది విష్ణు గారు చెప్పినప్పుడు గాని, ఏదైతే మహాత్మా గాంధీ గారి యొక్క పేరుని తప్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఉపాధి హామీ అనేది ప్రతి ఒక్క పేదవారికి కూడా కూడు పెట్టే కార్యక్రమం. ఆ కార్యక్రమానికి జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరుంటే ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం కావచ్చు, వారి పేరుని తీసేసే విధంగా, మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని పక్కన పెట్టే విధంగా, మహాత్మా గాంధీ గారిని అవమానించే విధంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తుందంటే ఇది చాలా బాధాకరం. ఆ రోజు శాంతియుతంగా సత్యమేవ జయతే అని చెప్పని ఏదైతే గాంధీ గారి నినాదం ఉందో దాన్నే మనం ఇప్పుడు కూడా మనం అనుసరించే పద్ధతిలో మనం ముందుకెళ్తున్నాం. 5 సంవత్సరాలు చూసుకుంటే గనక ఏదైతే మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలు గ్రామ స్వరాజ్యం కావాలని చెప్పిన ఆయన ఎప్పుడైతే ఆయన పిలిపించారో దాన్ని తప్పకుండా దాన్ని పరిపాలించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని సగౌరవంగా మనందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి మండలంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, గ్రామ సచివాలయాలను తీసుకొచ్చి పరిపాలన అంతా కూడా వికేంద్రీకరణ చేసి గాంధీ గారి యొక్క ఆశయాల్ని, వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గత 5 సంవత్సరాల పరిపాలన ఉంటే, ఇప్పుడు ఈ 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గాంధీ గారి ఆశయాలు అనేది ఎక్కడా లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం, రౌడీయిజం, అరాచకాలు, దౌర్జన్యాలు, అసత్యాలు, అబద్దాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిగా ఉన్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అన్ని అబద్దాలు, అసత్యాలతో పరిపాలన సాగిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గాని, మన పార్టీ గాని నమ్ముకుంది ఒకటే, సత్యమేవ జయతే. ఎప్పుడైనా కానీ నిజం గెలుసుద్ది.
అది కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా గాంధీ గారి యొక్క బాట ఏదవుతుందో అది తూచా తప్పుకుండే పార్టీ గాని పరిపాలన చేసిన ప్రభుత్వం గాని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే పార్టీ అని చెప్పని అందరికీ తెలియపరుచుకుంటూ ఈ రోజు వారికి ఘనంగా ఈ వర్ధంతి కార్యక్రమాన్ని చేసిన అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పటి వరకు కూడా పెద్దలందరూ కూడా భారతదేశానికి స్వాతంత్రం సంపాదించుకోవడానికి సంబంధించి మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో మనం ఏ విధంగా సాగామన్న అంశాలన్నీ కూడా విపులీకరంగా చెప్పడం జరిగింది. నాకు వీడు మాట్లాడినటువంటి మాటలు ఇవాళ రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒకసారి పరిశీలన తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి పోకళ్లను చూస్తే సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితులు వాళ్ళకు కనిపిస్తా ఉన్నాయి. మనకేం పోరాటాలు కొత్త కాదు, మనకేం ఉద్యమాలు మరి కొత్త కాదు. ఎందుకంటే పోరాటాలు చేసే ఉద్యమాలు చేసే ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి చరిత్ర భారతీయులకు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజున జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రభుత్వ పోకళ్లు పరిశీలన చేసినప్పుడు ఆ రోజున దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి పరిస్థితుల్లోనూ ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితుల్లోనూ